బ్యాక్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ కు సంబంధించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ తెలిపింది. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉండటంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలో తెలిపింది. కవిత కొంతకాలం నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నారని గతంలో ఆమె బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ హరీష్ రావు, సంతోష్ రావులపై నిన్న ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కవితపై చర్యలు తీసుకోవాలని మెజారిటీ నేతలు సూచించడంతో అందరి అభిప్రాయాల మేరకు కవితను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్, బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ పై కవిత, బీఆర్ఎస్ నేతలపై, బీఆర్ఎస్లో ముఖ్యమైనటువంటి నాయకులపై ముందు నుంచి కూడా కవిత వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, మాట్లాడుతున్నటువంటి భాషా విధానం, చేస్తున్నటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలోనే కాదు యావత్ తెలంగాణ సమాజంలో చర్చకి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 100 రోజుల ముందు నుంచి మొదలైనటువంటి ఈ వ్యాఖ్యల పరంపర నిన్నటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు కవిత. కేసీఆర్ని దేవుడు అంటూనే, కేసీఆర్పై ఈగవాలినా కూడా సహించము అంటూనే కవిత కేసీఆర్ చుట్టూ ఉండేటువంటి నేతలపై, నాయకులపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకే కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కవిత కామెంట్స్ చూస్తుంటే. పార్టీ లైన్ దాటి కవిత చాలా సందర్భాల్లో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ వెంట దెయ్యాలున్నారని గతంలో ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ హరీష్ రావు, సంతోష్ రావుపై నిన్న ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ ఈ విధంగా కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.